ఇన్షాల్లా. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మిస్టర్ ఆరిఫ్కి ఇవ్వండి. చెప్పు. మిస్టర్ ఆరిఫ్, ముందు వాళ్ళ సంఖ్యలు తీసేయండి. ఆ ఎయిర్ స్ట్రిప్ చివరిన జీప్ రెడీగా ఉంది కదా? ఉంది. ఐ నీడ్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఆన్ ద ల్యాండింగ్ స్ట్రిప్. ఈ నలుగురు ఆ జీప్ ఎక్కుతారు. మీరు వచ్చిన దారినే మీ ఆఫీస్కి తిరిగి వెళ్ళిపోండి. ఇనాయతుల్లా విల్ బి ఇన్ ద డ్రైవింగ్ సీట్. అహ్మదుల్లా పక్క సీట్లో, వెనక సీట్లో మిగతా ఇద్దరు. దిస్ ఇస్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే విల్ సిట్. ఇది మాకు వచ్చిన ఆర్డర్. ఇనాయతుల్లా భాయ్, ముझे मालूम है कि आप अच्छी तरह गाड़ी चला सकते हैं. కీ జీప్ లోనే ఉంది. జీప్ ఎక్కంగానే ఎక్కడికి వెళ్లాలో తెలిసిపోతుంది. ఇవన్నీ 10 నిమిషాల్లో జరిగి తీరాలి. మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్, ఎస్ చెప్పు. ఆరిఫ్ అండ్ స్కలీ మీ ఆఫీస్కి తిరిగి రాగానే బాంబులు ఎక్కడ పెట్టానో చెప్తాను. ఓకే, లిసన్ అప్ గైస్. యువర్ 10 minutes స్టార్ట్స్ నౌ. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది డెఫినెట్ గా లోకల్ కాలే. జస్ట్ వన్ మోర్ కాల్. ఎక్కడి నుంచి వచ్చిందో కరెక్ట్ గా చెప్పేస్తా. ఐ షూర్ అబౌట్ ఇట్? సర్టన్లీ. ఈ బ్రెయినీ కానీ మేధావి కాదు. అరే ఏం చేస్తున్నావు? వీళ్ళు తప్పించుకుని పోయిన తర్వాత బాంబుల గురించి ఇన్ఫర్మేషన్ రాకుంటే మిస్టేక్ అవుతుంది. దట్స్ కమిషనర్స్ ఆర్డర్. పర్వానే, మిగిలిన ముగ్గురిని వదిలేశాం. బాంబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసాకే వీడిని రిలీజ్ చేద్దాం. ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద కమిషనర్. ఎవరు చెప్పినా వదిలేదు లేదు. దట్స్ ఇన్సబార్డినేషన్. నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే నా మాట విను. వద్దు. అబ్దుల్లా పైన ఏం చెప్పొస్తున్నారు? మనం ఆయన బయట తీసుకొద్దాం. ఎక్కువ చుప్ చాప్ గాడి మీద బయట. ఇంత దూరం తీసుకొచ్చి ఊరికి వదిలేస్తారా? ఏదో సిగ్నల్ వస్తుంది. బయట గాడి మీద. తప్పు చేస్తున్నావు ఆరిఫ్. ఏమన్నావు? తప్పు చేస్తున్నావు అన్నా. వినపడడం లేదా? తప్పు చేయడం నాకు ఇష్టం బే. నన్ను వదిలే ఆరిఫ్, తర్వాత బాధపడతావు. షట్ అప్. ఏంటి ఆలోచిస్తున్నావు? స్టార్ట్ చేయి. ఫోన్ రింగ్ అవుతుంది. వెనుకదాము చూడు. అరే ఏంటి? ఇక్కడ ఫోన్ రింగ్ అవుతుంది. సౌండ్ జీప్ లో ఉన్నట్టుంది. వాడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కాల్ చేస్తుంటాడు. లెట్స్ గో. వదిలే ఆరిఫ్, చూడండి. ఆరిఫ్ ఎస్ చెప్పు. బాంబులు ఎక్కడెక్కడ పెట్టావు? మిస్టర్ కమిషనర్, ముందు అక్కడ జరిగిందేంటో నాకు తెలియాలి. ఆరిఫ్ ఖాన్ ని అడగండి. సార్, వాట్ హ్యాపెండ్? సార్, అంతా గడబడగా ఉంది. సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ హస్ హ్యాపెండ్ హియర్. ఏం జరిగింది? అతను వేసిన ప్లాన్ టెర్రరిస్ట్ రిలీజ్ చేయడానికి కాదు, చంపడానికి. జీప్ లో బాంబు పెట్టాడు సార్. స్టార్ట్ చేయగానే పేలిపోయింది. ముగ్గురు ఖతం. యు మీన్ నలుగురు? లేదు సార్, ముగ్గురే. అహ్మదుల్లా, ఇనాయతుల్లా, కరంచంద్ లాలా. అబ్దుల్లా ప్రాణాలతోనే ఉన్నాడు. సేఫ్టీ కోసం నా దగ్గర పెట్టుకున్నాను. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ దేర్? పొరపాటు చేశారు మిస్టర్ ఆరిఫ్. అయినా పర్వాలేదు. స్పీకర్ ఫోన్ ఆన్ చేయండి. అబ్దుల్లా కూడా వినాలి. మీ నలుగురిని విడిపించాలనుకున్నాను ఈ ప్రపంచం నుంచి. ఆ పని ఇంకా పూర్తి కాలేదు. మిస్టర్ ఆరిఫ్, ఆ పని మీరు పూర్తి చేయండి. ఇప్పుడే అక్కడే. సారీ, నువ్వు చెప్పింది నాకు అర్థం కావట్లేదు. మిస్టర్ కమిషనర్, లెట్రిన్ లో ఉన్న బొద్దింకులు వంటింట్లోకి వస్తే పాలు పోసి పెంచుతారా? చంపి పారేరు? అదే నేను చేస్తున్నాను. ఐఎమ్ క్లీనింగ్ మై హౌస్, ఐఎమ్ క్లీనింగ్ మై నేషన్. ఎవరు నువ్వు?
ఇంటి పేరు కులం మతం ఉన్న బయోడేటా లేదు మిస్టర్ కమిషనర్. నేను మీకు తెలుసు, చాలాసార్లు చూసే ఉంటారు. బస్ స్టాప్ క్యూలో రేషన్ షాప్ ముందు 2 కిలోల చక్కెర కోసం ధరలు పెరిగాయని ధర్నాలు చేస్తున్నప్పుడు మీ లాఠీ బూట్ కింద నేనే. కంప్లైంట్ ఇవ్వటానికి మీ పోలీస్ స్టేషన్కి వచ్చి భయంగా మీ ముందు నిలబడతాడే ఒకడు, అది నేనే. గుర్తుకొచ్చానా? ఐఎమ్ ద కామన్ మ్యాన్, జస్ట్ ద స్టూపిడ్ కామన్ మ్యాన్ ఆఫ్ దిస్ రిపబ్లిక్. సడన్ గా ఈ కామన్ మ్యాన్ సూపర్ మ్యాన్ అయి 6 కిలోల ఆర్డీఎక్స్ ఎలాగొన్నాడు? వై ఆర్ యూ సర్ప్రైజ్డ్? ఇంటర్నెట్ లో బాంబ్ అని టైప్ చేస్తే 1000 సైట్లు ఓపెన్ అవుతాయి. బాంబ్ ఎలా తయారు చేయాలో నేర్చుకోవచ్చు. డిటర్జెంట్ సోప్ లో కూడా పొటెన్షియల్ బాంబ్ ఉంది కమిషనర్ సాబ్. సో డూ నాట్ ఆస్క్ మీ హౌ, ఆస్క్ మీ వై. బజార్లో బాంబులు పెట్టి బ్లాస్ట్ చేశారు. హోటల్స్ లో చొరబడి దొరికిన వాళ్ళని దొరికినట్టు కాల్చిపారేశారు. ఇంట్లో నుంచి బయలుదేరితే తిరిగి రాగలవా అనే భయాన్ని సృష్టించారు. కానీ ఒక విషయం మర్చిపోయారు, పిల్లిని 4 గోడల మధ్య పెట్టి కొడితే పులిగా మారి చీరేస్తుంది. నాలో ఉన్న ఆక్రోశానికి ఆర్డీఎక్స్ ఏం కర్మ. న్యూక్లియర్ బాంబ్ నే సంపాదించగలను. సో డోంట్ ఆస్క్ మీ హౌ, ఆస్క్ మీ వై. ఈ నలుగురు ఎందుకు? ఇండియన్ జైల్స్ లో చాలా మంది తీవ్రవాదులు ఉన్నారుగా. లక్కీ డ్రా తీశాను, ఈ 4 పేర్లే వచ్చాయి. అంటే మేము అబ్దుల్లాని చంపకపోతే నువ్వు 1000 మంది అమాయకులను చంపుతావా? సార్, నేను అడిగేది ఒక ప్రాణం. వీడు బయటకు వస్తే 1,00,000 ప్రాణాలు తీస్తాడు. ఇలాగే కాందహార్, ఆఫ్ఘనిస్తాన్ హైజాక్ లో ఒకడిని డబ్బిచ్చి పంపించాం. తిరిగి వచ్చి పార్లమెంట్ ని అటాక్ చేశాడు. ఆ వారసత్వమే లుంబిని పార్క్, గోకుల్ చాట్, ముంబై 26/11. అప్పుడే కఠిన శిక్ష వేసి ఉంటే ఇంత జరిగి ఉండేదా? 2 minutes నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ జస్టిస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? యూ థింక్ ఇట్స్ ప్రాక్టికల్? Why not? Terrorism is instant. Why should justice not be also that? ఎవరు నువ్వు? What? అర్థం కాలేదు. ముస్లిం తీవ్రవాదులను చంపావు. నువ్వు హిందువా? ఓ అదే, కరమ్చంద్ లాలా హిందూని చంపాను గనక ముస్లింనా? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నువ్వెవరు? హిందువా ముస్లింవా? ఏ క్రిస్టియన్ అయి ఉండకూడదా? బౌద్ధులు, కమ్యూనిస్ట్, నాస్తికులు, వీళ్ళ కోపం రాదా? రాకూడదా? నీ గురించి మాకు చాలా తెలుసు. నీ నడక, తీరు, వేషం, నీ ఎడం చేతి వాటం. ఓ, నా గురించి అంతా తెలుసా మీకు? మహాత్మా గాంధీ గురించి మీకేం తెలుసు? ఆయన పేరు పలకటానికి కూడా నీకు అర్హత లేదు. మీకుందా? ఇంకెంతమందికి ఉంది ఇక్కడ? సరే వదలండి. మహాత్మా గాంధీ గారు 2 చేతులతోనూ రాయగలరు తెలుసా మీకు? హీ వాజ్ అంబిడెక్స్ట్రస్. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ హిస్ ఫ్యాన్. ఆయనలాగే నాకు కుడి ఎడమ తేడా లేదు, కానీ రాయటం జరిగింది. పోలీసుల చేతికి చిక్కితే చావు తప్పదని భయమా? అయి ఉండొచ్చు. ఉందా లేదా? జస్ట్ సే yes or no. yes. భయం ఎప్పుడు నీ మనసులో ఉండని. నువ్వు నిరూపించాలనుకున్నది జరగదు. ఆల్రెడీ జరిగింది. మిమ్మల్ని ఇలా పరిగెత్తించడానికి కేవలం 4 వారాలే పట్టింది ఈ కామన్ మ్యాన్ కి. ఈ కామన్ మ్యాన్ ని చూసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ దేశాన్ని చూసి 100 కోట్ల మందిని చూసి 200 మంది తుపాకీలు పట్టుకుని మేము మిమ్మల్ని చంపుతూ ఉంటాం, ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎవరు జవాబు చెప్పలేదు. ఈనాడు నేను చెప్తే మీరు సహించలేకపోతున్నారు కదా. ఎక్స్ప్లోషన్స్, బాంబ్ బ్లాస్ట్, ఇవే మాటలు మళ్ళీ మళ్ళీ అంటున్నావు. మీ ఫ్యామిలీలో గానీ ఫ్రెండ్స్ లో గానీ ఎవరైనా బాంబ్ అటాక్ లో చనిపోయారా? ఓకే, సిన్స్ యూ ఆస్క్డ్, ఒక కథ చెప్తాను. చిన్న కథ. ఒకే కూతురు, 4 నెలల గర్భిణి, పుట్టింటికి వచ్చింది. చలికాలం, నార్త్ ఇండియా. నడి బజారులో అర్ధరాత్రి పరిగెత్తించారు. ఆ చలిలో ఒంటి మీద బట్టలు లేకుండా లాగేశారు. కాపాడమని దేవుడిని ప్రార్థించడానికి లేకుండా చేతులు వెనక్కి కట్టేశారు. చుట్టూ జనం. వాళ్ళల్లో హరికృష్ణ, లాల్ కృష్ణ, రాధాకృష్ణ, ఎంతమంది కృష్ణులు ఉండుంటారు. ఒక్క కృష్ణుడు రాలేదు. కమిషనర్ సాబ్, వీఆర్ అడల్ట్స్. అబవ్ ఆల్ యూర్ అ పోలీస్మెన్. ఓపెన్ గానే చెప్తాను. తన మర్మాంగంలోకి చేయి దూర్చి పిండాన్ని లాగేశారు.
ఆ పిండం నా మనవడే అయి ఉండాలా? ఆ అమ్మాయి ఆ కూతురే అయి ఉండాలా? నా సోదరుడి కూతురు, నా ఫ్రెండ్, నా ముస్లిం ఫ్రెండ్ కూతురు అయితే ఇంత కోపం రాకూడదా? ఇంత కన్నీళ్లు రాకూడదా? ఓకే, మీరు నా పేరు అడిగారు. ఇప్పుడు బ్లాస్ట్ లో చనిపోయాడే హిందూ, కరమ్చంద్ లాలా. అదే నా పేరు అనుకోండి. ఈ కరమ్చంద్కి ఏం జవాబు చెప్తారు? ఫ్రేమ్ లో బంధించి ప్రతి పోలీస్ స్టేషన్ లో పెట్టుంటారే, ఆ కరమ్చంద్ గారికి ఏం జవాబు చెప్తారు? ప్రజల తరఫున నేను జవాబు చెప్తున్నాను. తీవ్రవాదాన్ని అంతం చేసే ఆయుధం తీవ్రవాదమే. ఈనాడు చెప్తున్నాను, ఫక్ర్ హై ముఝే. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నా. యు ఫైండ్ మై లాజిక్ హార్డ్ టు డైజెస్ట్, మిస్టర్ కమిషనర్. మేబీ. అవునా కాదా? సే yes or no. ఎస్. గుడ్. వాళ్ళు 200-300 మందిని చంపితే మీరు ఊరుకుంటారు. వాళ్ళల్లో 4 నేను చంపితే ఇంత గొడవ. కామన్ మ్యాన్ కి లేని హ్యూమన్ రైట్స్ వాళ్ళకెందుకు? అది మీ తప్పు కాదు. కామన్ మ్యాన్ అంటే ఇలాగే ఉండాలని మీరు నిర్ణయించుకున్నారు. నేను కామన్ మ్యాన్ అని తెలియగానే మీ గొంతులో అధికార పొగరు పెరిగిపోయింది చూసారా? ఊరికే వాగుతాడు, వీడు టెర్రరిస్ట్ ఏం కాదు, ఈజీగా పట్టుకోవచ్చు అనుకుంటున్నారు కాదు? నేను అలా అనుకోను. గుడ్, ఐమ్ గ్లాడ్ టు నో దట్. ఎందుకంటే నేను పెట్టిన బాంబులు ఇంకా అలాగే ఉన్నాయి. మిస్టర్ ఆరిఫ్, ఇది నా ఆఖరి కాలా లేదా అని మీరే నిర్ణయం తీసుకోవాలి. యు వాంట్ మీ టు వెయిట్ ఆన్ ద లైన్ ఆర్ లైన్ కట్ చేయండి? వాట్ యు వాంట్ మీ టు డు? ఇంకో 10 నిమిషాల్లో ఆ టీవీ అమ్మాయి కెమెరామెన్ తో సహా అక్కడికి వస్తుంది. వాళ్లతో పాటు ఒక అంబులెన్స్, డాక్టర్ కూడా రావాలి. టీవీలో అబ్దుల్లా చచ్చిపోయాడని డాక్టర్ కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు చెప్తాను బాంబులు ఎక్కడ పెట్టాడని. ఆరిఫ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే సార్. వాడు ద్రోహి, కాఫిర్, పిచ్చోడు. వాడికి అసలేం తెలీదు. ఇది మన మార్గానికి సంబంధించిన విషయం ఆరిఫాయ్. ఇరాక్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో, అమెరికాలో తరిమి కొట్టాం కదా, అలా ఒక్కటిగా నిలబడాలి.